జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో పహల్గామ్ కీలక ఉగ్రవాది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో టెర్రరిస్టుల్ని అంతం చేయడంతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని చన్పోరా ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు జాకీర్ అహ్మద్ గనీ, లతీఫ్ భట్ ఉన్నారన్న సమాచారం రావడంతో భద్రతా దళాలు అక్కడికి చేరుకున్నాయి. ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేశాయి. మృతుల్లో జాకీర్ అహ్మద్ గనీ పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక సూత్రధారిగా ఉన్నాడు. దీంతో ఈ ఎన్కౌంటర్ని బిగ్ అచీవ్మెంట్గా భద్రతా దళాలు భావిస్తున్నాయి. మరణించిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో ఉగ్రవాదులను అంతం చేయడంతో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను జాకీర్ అహ్మద్ గనీ, లతీఫ్ భట్గా గుర్తించారు. ఇందులో జాకీర్ అహ్మద్ గనీ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది, లతీఫ్ అతనికి అసిస్టెంట్. ఈ ఆపరేషన్ను భారత సైన్యానికి చెందిన 44, 20, 34 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్లు, 3 పారా, జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్స్ సంయుక్తంగా నిర్వహించాయి. ఎన్కౌంటర్లో మృతి చెందిన జాకీర్ గనీ దక్షిణ కాశీలోని కుల్గామ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. భద్రతా బలగాలు అతడిని A++ కేటగిరీ ఉగ్రవాది లిస్టులో ఉంచాయి. అతనిపై ఎన్నో కేసులున్నాయి. గతేడాది అక్టోబర్లో NIA కోర్టు అతన్ని వాంటెడ్ లిస్టులో చేర్చింది. పెహల్గాం ఉగ్రదాడిలోనూ జాకీర్ గనీ పేరు వెలుగులోకి వచ్చింది. పెహల్గాం దాడితో పాటు భద్రతా సిబ్బందిపై దాడులు, కశ్మీర్ లోయలో టార్గెట్ చేసుకుని ఎంతో మందిని చంపిన ఘటనల్లో కూడా అతని ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.